హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటదనమాట. మరి ఈవినింగ్ స్నాక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక పెద్ద బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి నేనొచ్చేసి ఒక చిన్న కప్పుతో 4 కప్పుల వరకు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా 4 కప్పుల వరకు బియ్యం పిండి అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకోవాలండి. పల్లీలు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులైతే వేసుకోవాలండి. ఇలా నువ్వులైతే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనము ఒక 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకుని, అలాగే 1 ఇంచు అల్లం ముక్కను కూడా తీసుకుని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అయితే ఈ పిండిలోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకుని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గంటల ముందే నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు అయితే వాటర్ లేకుండా తీసేసుకుని ఈ శనగపప్పును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి పిండిలో బాగా కలిసేటట్టుగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ సర్వపిండి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకుంటూ మంచిగా సాఫ్ట్ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది నార్మల్ వాటర్ అండి, హాట్ వాటర్ ఏమీ కాదండి. ఇలా నార్మల్ వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనకి సర్వపిండి అనేది చక్కగా చాలా బాగా వస్తుంది అనమాట అండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిని మనకు నచ్చిన సైజులో మనం పెద్దగా చేయాలనుకుంటే పెద్ద బాల్స్ కింద చేసుకోవాలి, చిన్నగా చేయాలనుకుంటే చిన్న బాల్స్ కింద అయితే చేసుకోవాలండి. నేనైతే మీడియం సైజ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, మీడియం సైజ్ బాల్ ఈ విధంగా చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగా బాల్స్ అయితే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం మంది అయితే సర్వపిండి అనేసి అంటారు, కొంచెం మంది అయితే తపాలా చెక్కలని కూడా అంటారనమాట అండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి. మనకి ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా బాగుంటాయి అనమాట అండి. మంచి టైంపాస్ స్నాక్ అనమాట. చూసారు కదండి, ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బాల్స్ లాగా అయితే చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇలా పెట్టుకుంటే మనకి చెక్కలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనం చేసుకున్న పిండి ముద్దని తీసుకుని ఇలాగ చేత్తో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. మరీ పల్చగాను కాకుండా మరీ మందంగాను కాకుండా మీడియంగా ఒత్తుకుంటే మనకి ఈ తపాలా చెక్కలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట అండి. ఈ విధంగా మనం ఇలాగ మనకి నచ్చిన సైజులో ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని చిన్న మంట మీద కాల్చుకోవాలన్నమాట అండి. మూత పెట్టేసుకుని కాల్చుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది అనమాట అండి. మనకి సర్వపిండి అనేది ఉడకడానికి కాస్త టైం అయితే పడుతుంది అనమాట అండి. ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మూత తీసుకుని కాస్త ఆయిల్ అయితే పైన వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకుని చక్కగా కాల్చుకోవాలండి. చూసారు కదా, మనకి ఒక వైపున మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి. మీకు మరీ క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువసేపు అయితే కాల్చుకోవచ్చు అనమాట అండి. మీరు మరీ ఎక్కువ క్రిస్పీగా వద్దనుకుంటే కనుక ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలండి.
ఇలా స్టవ్ ఆపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుని మరొక పిండి ముద్దనైతే తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలన్నమాట అండి. మీకు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కనుక కొద్దిగా తడి చేసుకుని కూడా ఈ విధంగా ఒత్తుకోవచ్చు అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసి కాల్చుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఒకవైపుని చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఈ తపాలా చెక్కల్ని మరీ పెద్దగా చేసుకుంటే కనుక మధ్యలో మనం వేలుతో కొంచెం కొంచెంగా హోల్స్ అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకి చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, నేనైతే చిన్న సైజ్ చేస్తున్నాను కాబట్టి హోల్స్ ఏమీ పెట్టలేదండి. ఇదే విధంగా మిగిలిన మొత్తం కూడా ఈ విధంగానైతే చేసుకోవాలండి. ఈ సర్వపిండి అప్పాలు చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అండి. ఇదే విధంగా మిగిలినన్నీ కూడా కాల్చుకుంటూ మంచిగా సర్వ్ చేసుకోవాలన్నమాట అండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్ అడగగానే త్వరగా కూడా చేసేసుకోవచ్చు అనమాట అండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. మనకి ఈ సర్వపిండి అనేది టీ టైమ్ స్నాక్ లాగా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతాయి అన్నమాట అండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట అండి. మరి ఈ ఈవినింగ్ స్నాక్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. మనకి తపాలా చెక్కలు అనేవి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తాయి అనమాట అండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ బాయ్.